రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత హీరోలందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. నాకు అందులో నితిన్ గారిని చూస్తే చాలా పాపం అనిపిస్తుంది భయ్యా. అమ్మ బాబోయ్, సై సినిమా తర్వాత ఏమైపోయారు నితిన్ గారు అసలు. అసలు ఆ ఎఫెక్ట్ అందరికన్నా పెద్దగా తగిలింది అయితే మాత్రం నితిన్ గారికి. 8 years ఇష్క్తో మళ్ళీ బ్లాక్ బస్టర్ వచ్చింది, 12 ఫ్లాప్లు. అంటే అంతవరకు సస్టైన్ అవడం కూడా చాలా గ్రేట్. అవును, బట్ సై ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ నితిన్ గారు కెరియర్. ఎక్సలెంట్. అంటే ఆ టైంలో ఉన్న యూత్ ఎంటర్టైనర్. మ్యాటర్ ఏంటంటే ఆ టైంలో అప్పటివరకు చాలా స్పోర్ట్స్ సినిమాలు ఇవన్నీ వచ్చాయి, కానీ రగ్బీ స్పోర్ట్ మీద ఒక సినిమా రావడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అసలు రగ్బీ అనే ఒక గేమ్ ఉందని తెలియదు, ఎవరికి తెలియదు. అండ్ సై అనే సినిమా నుంచే ఈ స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ మొదలు పెట్టారు రాజమౌళి గారు. అప్పటి వరకు ఏం లేదు. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ అనేవి సై సినిమా నుంచి స్టార్ట్ అయ్యాయి. రాజమౌళి గారు ఆ టైంకి ఆ హీరోకి కెరియర్ బెస్ట్ హిట్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సింహాద్రి చూస్తే ఆ టైంకి ఎన్టీఆర్ గారికి బెస్ట్ హిట్, కెరియర్ లో ది బెస్ట్ హిట్ సింహాద్రి. తర్వాత వచ్చిన సై చూసుకున్న నితిన్ గారికి, అలాగే ఛత్రపతి. ఇప్పుడు వరకు ప్రాపర్ మాస్ బ్లాక్ బస్టర్ ప్రభాస్ గారు పడింది ఛత్రపతితోనే. తర్వాత ఇమీడియట్ గా రవితేజ గారితో విక్రమార్కుడు. ఆ టైంకి ఆయన కెరియర్ బెస్ట్. యమదొంగ చూసుకున్న ఆ టైంకి ఎన్టీఆర్ గారి కెరియర్ బెస్ట్ యమదొంగ. అక్కడి నుంచి మగధీర గాని, మర్యాద రామన్న. అంటే ఇప్పుడు అప్పటి వరకు మనం సునీల్ గారిని ఒక కమేడియన్ గా ఈ స్టైల్ చూస్తాం. మర్యాద రామన్న అసలు మళ్ళీ అతనిలో ఉన్న ఒక న్యూ వేరియేషన్ ని తీసుకొచ్చింది. ఈగ నాని గారికి, బాహుబలి సిరీస్, ఇప్పుడు RRR.